యోహాను సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ ఆదరణ చూస్తున్నాం మనం. ఆదరించుట. ఇక్కడ తల్లి తన కుమారుని కోల్పోయింది. తల్లి తన కుమారుని కోల్పోయిన తర్వాత ఆయన ఆ కోల్పోయినటువంటి తల్లిని ఆదరిస్తూ ఉన్నాడు. 26వ వచనం 19వ అధ్యాయం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన తన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. అంటే భౌతికమైనటువంటి ఆదరణ కూడా దేవుడు ఇస్తున్నాడు అని. అక్కడ రెండవ మాటలో మనకి ఆత్మీయమైనటువంటి వాగ్దానం ఇచ్చాడు. ఆత్మీయమైనటువంటి వాగ్దానము, మన ప్రార్థన ఆలకించి దానికి జవాబు ఇచ్చాడు ఆత్మీయంగా. ఇక్కడ ఈ మూడవ మాటలో భౌతికమైనటువంటి ఆదరణ, అంటే భౌతికమైనటువంటి మన అవసరాలను కూడా దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఆ కుమారుని కోల్పోయినటువంటి ఆ తల్లికి మరొక కుమారుని ఇస్తున్నాడు. ఇదిగో నీ కుమారుడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అక్కడ ప్రస్తావించాడు. తాను ప్రేమించిన శిష్యుడు. అంటే దేవుడు మనకు ఆదరణ కలిగించాలి. దేవుడు మనం ఏమైతే కోల్పోయామో ఈ లోకంలో అది మనకు కావాలి అంటే ఏమై ఉండాలి? మనం దేవుడు ప్రేమించేటువంటి శిష్యులుగా ఉండాలి. దేవుడు ప్రేమించేటువంటి ఆయన యొక్క బిడలుగా ఉండాలి. అది ఇక్కడ మనం గ్రహించాల్సినట్టు. తాను ప్రేమించిన శిష్యుడు తన దగ్గర ఉన్నట్టుగా చూసి, అంటే దేవుడు మనల్ని ప్రేమించేటువంటి స్థాయిలో మన యొక్క విశ్వాసం ఉండాలి. ఇది దేవుడు మనల్ని ప్రేమించేటువంటి స్థాయిలో, దేవుడిని మనం చూడడం, దేవుడిని మనం ప్రార్థన చేయడం కాదు కానీ, దేవుడిని మనం ప్రేమించడం కాదు కానీ, దేవుడు మనల్ని ప్రేమించే స్థాయిలో మనం ఉండాలి. అది చాలా గొప్ప విషయం. దేవుడు మనల్ని ప్రేమించాడు గనుక ఆయన జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మన కోసము ఆయన ఈ యొక్క రక్షణను ఆయన మన కోసం ఆయన ఏర్పరిచాడు, ఈ లోకానికి తీసుకొచ్చాడు. ఆయన మనల్ని ప్రేమించాడు గనక మనం పాపములో ఉండగానే ఆయన మనల్ని రక్షించాను. మనం అవినీతిపంతులుగా ఉండగా, పాపంలోనే ఉండగా, శత్రువులమై ఉండగా దేవుని యొక్క ప్రేమను వెల్లడపరిచాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించేటువంటి శిష్యులుగా, ప్రేమించేటువంటి విశ్వాసులుగా మనం ఈ లోకంలో జీవించాలి. అలాగా ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమను మనం పొందుతామో ఈ లోకంలో ఏది కూడా కొదువలేదు, అది ఏది కూడా తక్కువ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. ఆ సాధ్యం మనలో కావాలి అంటే దేవుడు ప్రేమించేటువంటి వారంగా మనం ఉండాలి. అదనమాట. దేవుడు ప్రేమించే వారికి ఏ కొదువ లేదు. మరి ఇక్కడ ఆయన చెప్తాడు, తాను ప్రేమించిన శిష్యుడు తన దగ్గర నిలిచినట్టు చూసినప్పుడు ఆ శిష్యుడికి తల్లిని ఇచ్చాడు. కుమారుడు కోల్పోయినటువంటి తల్లికి కుమారుడిని ఇచ్చాడు. అంటే భౌతికమైనటువంటి ఆదరణ కూడా ఆయన మనకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు మరి తాను వదిలినటువంటి ఆ కుటుంబాన్ని కూడా ఆయన కాపాడేటువంటి దేవుడుగా ఉన్నాడు. అంటే మెట్టుకు తాను నమ్మిన వారికి, తన యందు విశ్వాసం ఉంచిన వారికి భౌతికమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు కూడా ఆయన ఇస్తాడు అని మరి మూడవ మాటగా మరి యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికినాడు అన్నమాట.